హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే కోర్ తెలుగు. ఈ వీడియోలో మనం ఏపీ హైకోర్టుకి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయినటువంటి సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్ టాపిక్లో మన డైలీ లైఫ్లో యూజ్ అయ్యే సైన్స్ కాన్సెప్ట్ని అయితే చదవాల్సి అయితే ఉంటుంది. ఎస్పెషల్గా చెప్పుకోవాలంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ బేసిక్స్ ప్లస్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ని అయితే కవర్ చేయాల్సి అయితే ఉంటుంది ఈ టాపిక్ నుండి అయితే. సో ఈ వీడియోలో మనం ఇంపార్టెంట్ అయినటువంటి ఫిజిక్స్ అంటే మన రోజువారీ జీవితంలో భౌతిక శాస్త్రం గురించి, అంతేకాకుండా కెమిస్ట్రీ మన జీవితంలో రసాయన శాస్త్రం గురించి, కెమికల్ రియాక్షన్స్, యాసిడ్స్ అండ్ బేసెస్, ఆక్సిడైజేషన్, క్లీనింగ్ ఏజెంట్స్, ఫుడ్ ప్రిజర్వేషన్స్, ఇవన్నీ. బయాలజీకి వచ్చేసేపాటికి జీవశాస్త్రం అంటారు తెలుగులో. దీంట్లో ఎలా డైజెస్ట్ అవుతుంది, ఫుడ్ ఎలా డైజెస్ట్ అవుతుంది, రెస్పిరేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, హెల్త్ అండ్ హైజీన్ గురించి, ప్లాంట్స్ గురించి, డిసీజ్ అండ్ ఇమ్యూనిటీ గురించి అయితే క్వశ్చన్స్ని అయితే కవర్ చేస్తూ ఈ వీడియోలో ఇంపార్టెంట్ అయినటువంటి ఆల్ క్వశ్చన్స్ని కవర్ చేయడానికైతే ట్రై చేద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే ఒక చిన్న లైక్ చేసి, కొత్తగా ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ కెమికల్ ఈజ్ యూజ్డ్ టు మేక్ ఆర్టిఫిషియల్ రైన్? కృత్రిమ వర్షం కురిపించడానికి ఉపయోగించే రసాయనం ఏది అనేది క్వశ్చన్. అంటే నేచురల్గా కాకుండా ఆర్టిఫిషియల్గా వర్షం అనేది పడడానికి ఏ కెమికల్ని యూజ్ చేస్తారన్నది క్వశ్చన్. సో ఆన్సర్ చూస్తే సిల్వర్ అయోడైడ్ అనమాట. ఈ సిల్వర్ అయోడైడ్ను క్లౌడ్ సీడింగ్ ప్రక్రియలో అయితే ఉపయోగిస్తారనమాట. ఈ ప్రక్రియలో క్లౌడ్ సీడింగ్ను అంటే ఇది మేఘాల్లో మంచు వంటి స్ఫటికాలను ఏర్పరిచి ఆర్టిఫిషియల్గా వర్షం పడడానికైతే సహాయపడుతుంది. సిల్వర్ అయోడైడ్ అనేది ఈ కెమికల్ అనమాట ఆర్టిఫిషియల్ రైన్ పడడానికి. నెక్స్ట్, వాట్ గ్యాస్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఫైర్ ఎగ్జిస్టర్స్? అగ్నిమాపక యంత్రాల్లో ఏ వాయువును ఉపయోగిస్తారు? ఈ ఫైర్ ఎగ్జిస్టర్స్లో ఉపయోగించేటువంటి గ్యాస్ ఏది అనేది అయితే క్వశ్చన్. సో CO2 కార్బన్ డైఆక్సైడ్ని యూజ్ చేస్తారనమాట. అంటే CO2 అనేది గాలి కంటే బరువుగా అయితే ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ గాలి కన్నా అయితే బరువుగా అయితే ఉంటుందన్నమాట. ఇది మంటల చుట్టూ ఒక దుప్పటిలాగా ఏర్పడి ఆక్సిజన్ సరఫరాను నిలిపివేయడం ద్వారా మంటలనైతే ఆర్పివేస్తుంది. అండ్ ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మంట మండడానికి ఆక్సిజన్ కూడా చాలా అవసరం. ఈ కార్బన్ డైఆక్సైడ్ ఏంటో గాలి కంటే నార్మల్గా ఎయిర్ కంటే బరువుగా ఉండి ఆ మంట చుట్టూ ఒక దుప్పట్లాగా ఒక వలయంలాగా ఏర్పడి ఆక్సిజన్ అనేది ఆ మంట పెరగడానికి అందకుండా ఇది అడ్డుకుంటుంది అనమాట. తద్వారా మంటలు అనేవి ఆగిపోతాయి. విచ్ యాసిడ్ ఈజ్ ఫౌండ్ ఇన్ వెనిగర్? వెనిగర్లో ఉండే ఆమ్లం ఏది? సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి వెనిగర్లో ఉండే ఆమ్లం ఏది అని అయితే అడుగుతున్నాడు. ఆన్సర్ వచ్చి ఎసిటిక్ యాసిడ్ అనమాట. వెనిగర్లో ఈ ఎసిటిక్ ఆమ్లం అనేది 5 నుండి 8% వరకు ఉంటుంది. 5 నుండి 8% వరకు వెనిగర్లో ఈ ఎసిటిక్ యాసిడ్ అనేది అయితే ఉంటుందన్నమాట. దీని ద్వారా ఈ వెనిగర్ని ఆహారంని నిల్వ చేయడానికి ఉపయోగిస్తారు. అండ్ అంతేకాకుండా వంటల్లో కూడా యూస్ చేస్తూ ఉంటారు కదా వెనిగర్ని. ఆహారం నిల్వ చేయడానికి వెనిగర్ని అయితే యూస్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాషింగ్ సోడా ఈజ్ కామన్ నేమ్ ఫర్ విచ్ కెమికల్? వాషింగ్ సోడా యొక్క రసాయన నామం ఏది? సో ఆన్సర్ చూస్తే సోడియం కార్బోనేట్. సోడియం కార్బోనేట్ అనేది వాషింగ్ సోడా యొక్క కెమికల్ నేమ్ అనమాట. అంటే దీన్ని రాసాయనిక ఫార్ములా అనేది చూస్తే Na2CO3. ఇవి కూడా గుర్తుపెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఓన్లీ ఈ కెమికల్ నేమే కాదు, కెమికల్ ఫార్ములాని కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే మనం నిజ జీవితంలో సైన్స్ అన్నాడు కాబట్టి కాన్సెప్ట్, ఈ వాషింగ్ సోడా యూస్ చేస్తాం, బేకింగ్ సోడా, వీటి పేర్లు, వీటికి సంబంధించినటువంటి కెమికల్ నేమ్ అండ్ కెమికల్ ఫార్ములాని కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ లెన్స్ ఈజ్ యూజ్డ్ టు కరెక్ట్ మయోఫియా? మయోఫియా నివారణకు ఏ కటకాన్ని ఉపయోగిస్తారు? ఆన్సర్ వచ్చేసి కాన్కేవ్ అనమాట. అంటే పుటాకార దర్పణాన్ని ఉపయోగిస్తారు ఆశ్వదృష్టి నివారణకు. పుటాకార దర్పణాన్ని కాన్వెక్స్ అంటే కుంభాకార దర్పణం. సౌండ్ ట్రావెల్స్ ఫాస్టెస్ట్ ఇన్ విచ్ మీడియం? ధ్వని ఏ యానకంలో అత్యంత వేగంగా ప్రయాణిస్తుంది? ధ్వని అనేది ఏ యానకంలో? యానకం అంటే ఇక్కడ మీడియం అనే అర్థం తెలుగులో. దేంట్లో ఎక్కువగా ప్రయాణిస్తుంది అత్యంత వేగంగా అంటే ఆన్సర్ వచ్చేసి ఘన పదార్థాలు. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాడు కాబట్టి మనకి స్టీల్ వంటి ఘన పదార్థాల్లో వంటి లోహాల్లో అయితే అత్యంత వేగంగా ఇది ధ్వని ప్రయాణిస్తుందన్నమాట. ఇక్కడ వాక్యూమ్ అనే దాంట్లో అంటే శూన్యంలో అసలు ధ్వని ప్రయాణించదు. వాక్యూమ్లో ధ్వని అనేది ట్రావెల్ చేయదు. వై డస్ డైమండ్ స్పార్కిల్? వజ్రం మెరవడానికి కారణం ఏమిటి? డైమండ్స్ స్పార్క్ అవుతూ ఉంటాయి కదా, సో అవి అలా మెరవడానికి గల కారణం ఏంటి అన్నది క్వశ్చన్ చూస్తే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనమాట. సంపూర్ణ అంతర పరావర్తనం జరగడం వల్ల కాంతి అనేది వజ్రం లోపలికి ప్రవేశించిన తర్వాత మళ్ళీ పరావర్తనం చెంది బయటకైతే వస్తుందన్నమాట. అంటే కాంతి అనేది ఒక్కసారి వజ్రం లోపలికి వెళ్ళాక తెల్లని కాంతి అది చాలా కిందకి వంగి ప్రయాణిస్తుంది. నెక్స్ట్, విచ్ విటమిన్ ఈజ్ నోన్ యాజ్ సన్షైన్ విటమిన్? సన్షైన్ విటమిన్ అని దేన్ని పిలుస్తారు? విటమిన్ డిని. సో సూర్యుడి కాంతి మన శరీరం మీద పడినప్పుడు మన చర్మం దానంతటికి అదే విటమిన్ డిని ప్రొడ్యూస్ అయితే చేసుకుంటుంది. అందుకని విటమిన్ డిని సన్షైన్ విటమిన్ అని అయితే పిలుస్తారు. వాట్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఫర్ హ్యూమన్ బాడీ? మానవ శరీరానికి ప్రధాన శక్తి వనరు ఏది? ఆన్సర్ వచ్చేసి కార్బోహైడ్రేట్స్. ఈ కార్బోహైడ్రేట్స్ అనేవి అంటే పిండి పదార్థాలు అనేది పిలుస్తారు. తెలుగులో పిండి పదార్థాలు అనే ఆప్షన్ అవ్వచ్చు మనకి.
పిండి పదార్థాలు అనమాట. ఇవి గ్లూకోజ్గా మారి శరీర కణాలకు తక్షణ శక్తిని అయితే అందిస్తాయి. సో మానవ శరీరం కొన్ని లక్షల కోట్ల 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 కణాలతో అయితే నిర్మితమై ఉంటుంది కదా. ఆ కణాలకి ఎనర్జీ రావాలి అంటే ఇవి కార్బోహైడ్రేట్స్ అనేవి గ్లూకోజ్గా అయితే మారి కణాలకు అణువులకు ఆ కణాలకు యాటమ్స్కి ఎనర్జీని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో ఇవి ప్రధాన శక్తి వనరుగా అయితే వ్యవహరిస్తాయి మానవ శరీరానికి. విచ్ పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ ఐ ఈజ్ ట్రాన్స్ప్లాంటెడ్? కంటి దానంలో కంటిలోని ఏ భాగాన్ని అమరుస్తారు? సో ఎవరైనా కళ్ళు దానం చేస్తారు కదా, ఆ సమయంలో లేదన్నా ఎవరికైనా కొత్తగా కళ్ళు అమర్చేటప్పుడు దాంట్లో దేన్ని మాత్రమే అమరుస్తారు లేదా దేన్ని మాత్రమే ట్రాన్స్ప్లాంట్ చేస్తారు అన్న క్వశ్చన్ చూస్తే, దానం చేస్తారని చూస్తే ఇక్కడ కార్నియా ఇది ఒక పారదర్శక పొర అనమాట. ఇది ఒక లేయర్ లా ఉంటుంది. దీన్ని మాత్రమే డొనేట్ చేస్తారు. ఎవరికైనా ఐ ఆపరేషన్ జరిగినా కానీ దాన్ని మాత్రమే అమరుస్తారనమాట. ఇవి దృష్టి లోపాలను సరిచేయడానికి దీనిని మాత్రమే దానం చేస్తారు. బేకింగ్ సోడా ఈజ్ ఆల్సో నోన్ యాజ్. బేకింగ్ సోడాను రసాయనికంగా ఏమని పిలుస్తారు అని అంటే సోడియం బైకార్బోనేట్. సోడియం బైకార్బోనేట్ అంటారు. దీని యొక్క కెమికల్ ఫార్ములా చూస్తే NaHCO3 NaHCO3 అనమాట. సోడియం బైకార్బోనేట్. దీన్ని బేకింగ్ సోడా అని అయితే పిలుస్తారు. కేక్లు, బ్రెడ్ వంటి వాటిని తయారు చేయడానికి అయితే ఉపయోగిస్తారు వంటల్లో. నెక్స్ట్ క్వశ్చన్, డిఫిషియన్సీ ఆఫ్ విచ్ ఎలిమెంట్ కాజెస్ గాయిటర్? ఏ మూలకం లోపం వల్ల గొంతు వాపు అనేది వస్తుంది? గాయిటర్ అనేటువంటి గొంతు వాపు అనేది వస్తుంది అని అంటే ఆన్సర్ వచ్చేసి అయోడైడ్. ఈ అయోడిన్ అనేటువంటి ఎలిమెంట్ లోపం వల్ల థైరాయిడ్ గ్రంథి. సో మనకి ఇక్కడ ఈ గొంతులో థైరాయిడ్ గ్రంథి అనేది థైరాయిడ్ హార్మోన్ అనేది అయితే ఉంటుంది. ఈ థైరాయిడ్ గ్రంథి అనేది ఉబ్బి ఈ గాయిటర్ వ్యాధి అనేది అయితే వస్తుందన్నమాట. అందుకే అయోడిన్ ఉన్నటువంటి ఉప్పుని వాడమని సూచిస్తారు. నెక్స్ట్, విచ్ గ్యాస్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్? గ్రీన్ హౌస్ ప్రభావానికి ప్రధానమైన వాయువు ఏది? గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ని తెలుగులో ఏమంటారంటే హరిత గృహ ప్రభావం. హరిత గృహ ప్రభావం అని అయితే పిలుస్తారు. హరిత గృహ ప్రభావం అని పిలుస్తారు. దీనికి ప్రధానమైన వాయువు ఏది అని అంటే కార్బన్ డైఆక్సైడ్ అండి, CO2. దీన్ని తెలుగులో ఏమంటారు? CO2ని బొగ్గు పులుసు వాయువు అని అయితే పిలుస్తారు. బొగ్గు పులుసు వాయువు అని పిలుస్తారు CO2ని. సో ఇది హరిత గృహ ప్రభావానికి ప్రధానమైన వాయువు ఈ కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ అంతేకాకుండా మీథేను అండ్ నీటి ఆవిరి అండ్ ఆక్సైడ్ నైట్రేట్ కూడా ప్రధానంగా ఉంటాయి భూమిలో. అంటే సూర్యుని నుండి వేడి అనేది భూమి మీదకి పడుతుంది కదా కిరణాల రూపంలో, ఎండ రూపంలో. అప్పుడు పడినప్పుడు భూమి ఆ ఎండను గ్రహించి మళ్ళీ ఆ వేడిని బయటకు వదిలేసినప్పుడు ఈ కార్బన్ డైఆక్సైడ్, ఈ మీథేన్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఆ వేడిని అలాగే పట్టి ఉంచుతాయి అన్నమాట. దానివల్ల భూమి ఇంకా వేడెక్కుతుంది. దీన్నే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని అయితే పిలుస్తారు. ప్రధానంగా ఉండేటువంటి వాయువు ఈ బొగ్గు పులుసు వాయువు కార్బన్ డైఆక్సైడ్ అనమాట. అండ్ ఆక్సిజన్ని తెలుగులో ఏమంటారు? ప్రాణవాయువు అంటారు. నైట్రోజన్ని నత్రజని అంటారు. ఇలా తెలుగులో పేర్లు కూడా మీరు తెలుగులో చదివే వాళ్ళు అయితే తెలుగులో గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ ద pH వాల్యూ ఆఫ్ ప్యూర్ వాటర్? శుద్ధమైన నీటి pH విలువ ఎంత? 7. pH స్కేల్ వాల్యూస్ కూడా తెలుసుకోండి. అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నీళ్ళదే ఇచ్చాడు. ఒకవేళ మిల్క్ అడగొచ్చు, బ్లడ్ అడగొచ్చు. వాటి కూడా pH వాల్యూస్ అయితే అడగడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి pH స్కేల్ను కూడా బట్టి పట్టేయండి. విచ్ మిర్రర్ ఈజ్ యూస్డ్ ఇన్ కార్ సైడ్ వ్యూ మిర్రర్స్? కార్ల సైడ్ మిర్రర్లో ఏ దర్పణాన్ని ఉపయోగిస్తారు? అని అంటే కాన్వెక్స్ మిర్రర్స్ని ఉపయోగిస్తారనమాట. కుంభాకార దర్పణాలను ఉపయోగిస్తారు. ఇవేంటంటే వెనకాల మనం వాహనం వెళ్తుంటే వెనకాల నుండి ఏవి వస్తున్నాయి, ఎంత దూరంలో ఉన్నాయి అన్నది కూడా చాలా చిన్నవిగా చేసి అయితే ఆ అద్దంలో మనకి చూపిస్తుంది. ఆ మిర్రర్స్ ఏంటంటే కాన్వెక్స్ మిర్రర్స్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ మెటల్ ఈజ్ లిక్విడ్ ఎట్ రూమ్ టెంపరేచర్? గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో ఉండే లోహం ఏది? లిక్విడ్ ఫార్మేట్లో ఉండేటువంటి లోహం మెటల్ ఏదనేది అయితే అడుగుతున్నాడు క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి మెర్కురీ. ఈ మెర్కురీ అంటే పాదరసం అని అంటారు తెలుగులో. పాదరసం అనేది గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో ఉంటుంది, లిక్విడ్ ఫార్మేట్లో అయితే ఉంటుంది. బట్ ఇది ఒక మెటల్, ఇది ఒక లోహం, అది గుర్తుపెట్టుకోండి. ఓన్లీ రూమ్ టెంపరేచర్ వద్ద మాత్రమే ఇది లిక్విడ్ స్టేజ్లో అయితే ఉంటుందన్నమాట. అందుకే దీన్ని థర్మామీటర్లో వాడతారు. ఎప్పుడైనా మనకి ఫీవర్ వచ్చినప్పుడు థర్మామీటర్లోనే ఎంత టెంపరేచర్ ఉంది అని చెక్ చేస్తారనమాట. నెక్స్ట్, రెడ్ కలర్ ఆఫ్ బ్లడ్ ఈజ్ డ్యూ టు? రక్తం ఎరుపు రంగులో ఉండడానికి కారణం ఏమిటి అంటే హీమోగ్లోబిన్. హీమోగ్లోబిన్ అనే ప్రోటీన్లో ఐరన్ అనేది, ఇనుము అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇది ఆక్సిజన్ని మోసుకు వెళ్ళడానికి మాత్రమే కాకుండా ఈ హీమోగ్లోబిన్ ఏం చేస్తుంది అని అంటే ఆక్సిజన్ని సరఫరా చేస్తూ ఉంటుందన్నమాట. దాన్నే కాకుండా దీంట్లో ఐరన్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల రక్తం ఎరుపు రంగులో ఉంటుందన్నమాట.
సో ఇది ప్రధాన కారణం అయితే అవుతుంది. హీమోగ్లోబిన్ అని చదువుతారు. సో హీమోగ్లోబిన్‌లో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల రక్తం అనేది ఎరుపు రంగులో కనిపిస్తుంది. అది కూడా ఒక కారణం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. స్టడీ ఆఫ్ ఫంగీ ఈజ్ నోన్ యాజ్ శిలీంధ్రాల అధ్యయనాన్ని ఏమంటారు? సో ఆన్సర్ వచ్చేసి మైకాలజీ. ఈ శిలీంధ్రాల అధ్యయనం చేయడాన్ని ఏమంటారంటే మైకాలజీ అని అయితే పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్? వాతావరణ పీడనాన్ని కొలవడానికి ఏ పరికరాన్ని ఉపయోగిస్తారనమాట. ప్రెషర్ని మెజర్ చేయడానికి ఉపయోగించే ఇన్స్ట్రుమెంట్ ఏంటి అని అయితే అడుగుతున్నారు. వాతావరణ ప్రెషర్ని. ఆన్సర్ వచ్చేసి బారోమీటర్. ఈ బారోమీటర్ను వాతావరణ పీడనాన్ని కొలిచి వాతావరణ మార్పులను అంచనా వేయడానికి అయితే యూస్ చేస్తారు బారోమీటర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బ్లీచింగ్ పౌడర్ ఈజ్ యూజ్డ్ ఇన్ డ్రింకింగ్ వాటర్ యాజ్ ఏ. త్రాగునీటిలో బ్లీచింగ్ పౌడర్ను దేనికోసం ఉపయోగిస్తారు? ఇప్పుడు వాటర్లో బ్లీచింగ్ పౌడర్ని ఎందుకు కలుపుతారు అన్నది క్వశ్చన్ అనమాట. సో ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి, డిస్ఇన్ఫెక్టెంట్. ఇది బ్యాక్టీరియాను, క్రిములను అన్నిటిని చంపేస్తుంది అనమాట. నీటిలో ఉన్నటువంటి క్రిమికీటకాలను చంపి తాగడానికి అనుకూలంగా మార్చుతుంది. సో దాని కారణంగా బ్లీచింగ్ పౌడర్ని త్రాగే వాటర్లో అయితే కలుపుతారు. డ్రై ఐస్ ఈజ్ ద సాలిడ్ ఫార్మ్ ఆఫ్. డ్రై ఐస్ పొడి మంచు అంటే ఏమిటి? పొడి మంచు అంటే ఏమిటి అని అంటే సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్ అనమాట. సాలిడ్ CO2, సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్ని పొడి మంచు అని అయితే పిలుస్తారు తెలుగులో. ఇది ఏంటంటే ఘనీభవించిన కార్బన్ డైఆక్సైడ్ను డ్రై ఐస్ అని అయితే పిలుస్తారు. ఇది ద్రవ రూపంలోకి మారకుండా నేరుగా వాయు రూపంలోకి అయితే మారిపోతుంది. ఈ ప్రాసెస్ని ఏమంటారు? సబ్లిమేషన్ అంటారని మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో అయితే చెప్పాను. సబ్లిమేషన్ అంటే ఏంటి, లేదా సబ్లిమేషన్కి ఉదాహరణలు ఇవ్వండి అని కూడా అయితే మాట్లాడతాడు. సబ్లిమేషన్ అంటే ఏంటి అన్నది చూస్తే, ఈ ఘన రూపంలో ఉన్నటువంటి పదార్థం, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మంచుగడ్డ, ఐస్ మొక్క అనేది ఎలా ఉంటుంది? ఘన రూపంలో ఉంటుంది. ఇది కరిగి అంటే వాతావరణంలో చర్య జరిగి ఆక్సిజన్ దీని మీదకి వచ్చి అది వాటర్ ఫార్మేట్లోకి మారుతుంది. వాటర్ ఫార్మేట్లో మారిన దాన్ని ఏమంటారు? ద్రవీభవనం అని అయితే పిలుస్తారు. ఈ వాటర్ని వేడి చేస్తే ఏమైంది? అది ఆవిరిగా మారిపోద్ది, వాయు రూపంలోకి అయితే మారిపోద్ది అనమాట. ఘనంగా ఉన్నదాన్ని నీరు రూపంలోకి మారి, నీరు రూపంలో ఉన్నది వేడి చేస్తే ఆవిరి రూపంలోకి అయితే మారుతుందనమాట. బట్ ఇక్కడ ఈ సబ్లిమేషన్లో ఏం జరుగుతుందంటే డైరెక్ట్గా ఘన రూపంలో ఉన్నటువంటి వస్తువు వాయు రూపంలోకి మారిపోతుంది. ఈ ద్రవ రూపంలోకి మారకుండా డైరెక్ట్గా ఘన రూపంలో నుండి వాయు రూపంలోకి మారుతుంది. దీన్ని సబ్లిమేషన్ అంటారనమాట. దానికి ఎగ్జాంపుల్ ఈ సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్. పొడి మంచు ఒకటి, కర్పూరం కూడా. కర్పూరాన్ని చూడండి, అది ద్రవ రూపంలో ఘన రూపంలో ఉంటుంది చూడడానికి. ఆ సాలిడ్ ఫార్మేట్లో ఉన్నదాన్ని వెలిగించామనుకోండి, అది వాయువుగా మారదు. ఇప్పుడు కొవ్వొత్తిని వెలిగిస్తే అది మండుతుంది, బట్ కిందకు కూడా కారద్దు కదా. ఆ కొవ్వొత్తు అనేది, క్యాండిల్ అనేది కారుతుంది కదా. బట్ ఈ కర్పూరం అనేది కాదు, డైరెక్ట్గా పొగ అనేది అయితే వస్తుంది అనమాట, వాయు రూపంలో గాల్లో కలిసిపోతుంది. అది ఎగ్జాంపుల్ ఈ సబ్లిమేషన్కి. నెక్స్ట్, విచ్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ పర్ఫార్మ్స్ ఫోటోసింథసిస్? మొక్కల్లో కిరణజన్య సంయోగక క్రియ ఎక్కడ జరుగుతుంది? కిరణజన్య సంయోగక్రియ, ఈ ఫోటోసింథసిస్ అనేది ఏ భాగంలో జరుగుతున్నది అన్నది క్వశ్చన్ అడిగాడు. సో ఆన్సర్ ఏంటి? పత్రహరితంలో జరుగుతుంది, ఆకులలో జరుగుతుంది అనమాట. పత్రహరితంలో జరుగుతుంది. తెలుగు పేరు గుర్తుపెట్టుకోండి, పత్రహరితంలో అయితే ఇది జరుగుతుంది. కిరణజన్య సంయోగ క్రియ అనేది క్లోరోఫిల్లో జరుగుతుంది. ఇది సూర్యరశ్మిని గ్రహించి ఆహారాన్ని అయితే తయారు చేసుకుంటుంది. మొక్కలు వాటి ఆహారాన్ని అవి సహజంగా సూర్యకాంతిలో కిరణజన్య సంయోగ ప్రక్రియ వలన. నెక్స్ట్ క్వశ్చన్. నేచురల్ రబ్బర్ ఈజ్ ఏ పాలిమర్ ఆఫ్. సహజ రబ్బరు దేని యొక్క పాలిమర్? ఆన్సర్ వచ్చేసి ఐసోప్రీన్. ఐసోప్రీన్ అనే అనేక చిన్న అణువుల కలయిక వల్ల సహజ రబ్బరు అనేది అయితే, నేచురల్ రబ్బర్ అనేది అయితే ఏర్పడుతుంది. ఈ ఐసోప్రీన్ అనే అనేక చిన్న అణువుల వల్ల. స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ మ్యాక్సిమమ్ ఇన్. కాంతి వేగం దేనిలో అధికంగా ఉంటుంది అనంటే వాక్యూమ్లో ఉంటుంది. కాంతి అనేది శూన్యంలో సెకనుకు సుమారు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో, పర్ సెకండ్ 3 లక్షల కిలోమీటర్ల వేగంతో అయితే ప్రయాణిస్తుంది అనమాట. వాక్యూమ్లో ప్రయాణిస్తుంది కాంతి అనేది, లైట్ అనేది. బట్ సౌండ్ అయితే ట్రావెల్ చేయదు. ఫస్ట్ చదివాం క్వశ్చన్, మళ్ళీ ఒకసారి ఇక్కడ వచ్చింది చూడండి. సౌండ్ అయితే ట్రావెల్ చేయదు, బట్ లైట్ అయితే ట్రావెల్ చేస్తుంది. పర్ సెకండ్ 3 లక్షల కిలోమీటర్లు, పర్ సెకండ్ 3 లక్షల కిలోమీటర్ల వేగంతో అయితే ప్రయాణిస్తుంది. ఇఫ్ ఇన్ కేసు ఆ లైట్కి ఏదైనా మీడియం కానీ అంటే యానకం ఏదైనా అడ్డొస్తే ఆ స్పీడ్ అనేది తగ్గుతుంది, కానీ ఏమీ అడ్డు రాకుండా ఉంటే అదే స్పీడ్లో పర్ సెకండ్ 3 లక్షల కిలోమీటర్ల వేగంతో అయితే ఈ కాంతి అనేది ప్రయాణిస్తుంది. నెక్స్ట్, విచ్ యాసిడ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ లెమన్స్? నిమ్మకాయలో ఉండే ఆమ్లం ఏది? సో ఆన్సర్ సిట్రిక్ యాసిడ్. ఈ సిట్రిక్ యాసిడ్ అనేది నిమ్మకాయల్లో పుష్కలంగా ఉంటుంది. సిట్రస్ జాతి పండు అయినటువంటి నిమ్మ, నారింజలో కూడా ఉంటుందన్నమాట. నారింజకాయల్లో కూడా ఉంటుంది. ఈ నిమ్మని, నారింజకాయలను సిట్రస్ జాతి పండ్లు అని అయితే పిలుస్తూ ఉంటారు. సో ఇవి ఒక ఇంపార్టెంట్ అయినటువంటి టాప్ 25 సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్కి సంబంధించి క్వశ్చన్స్ అనమాట.
ఇవే కాదు ఇంకా చాలా ఉంటుంది. వీటితో పాటు కరెంట్ అఫైర్స్‌ని అసలు నెగ్లెక్ట్ చేయకండి. ఎంత చదివినా గానీ కొంత మిగిలిపోయే కాన్సెప్ట్ ఏదైనా ఉందంటే కరెంట్ అఫైర్సే. సో, ఆ లాస్ట్ 1½ ఇయర్ బ్యాక్ నుండి కరెంట్ అఫైర్స్ ఏది మిస్ చేయకుండా చదవడానికి ట్రై చేయండి. కరెంట్ అఫైర్స్‌కి సంబంధించి అన్నీ పూర్తిగా ఒక వీడియోస్‌లోనో, 2, 3 వీడియోస్‌లోనో చెప్పడం అనేది పాసిబుల్ అయితే అవ్వదు. కొన్ని చదివినా కొన్ని మిగిలిపోతా ఉంటాయి కాబట్టి, కొన్ని మ్యాగజైన్స్ అనేవి కొనుక్కోండి. లేదంటే వెబ్‌సైట్‌లో చాలా ఫ్రీగా ఉంటే వాటిని డౌన్‌లోడ్ చేసుకొని రోజుకి ఇంత కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకొని కంప్లీట్ చేస్తూ, రివిజన్ చేస్తూ ఉండండి. కరెంట్ అఫైర్స్ మాక్సిమం 10 మార్క్స్ స్కోర్ చేసే విధంగా ఉంటుంది. కరెంట్ అఫైర్స్‌లోనే స్పోర్ట్స్, అవార్డ్స్, బడ్జెట్ స్కీమ్స్‌కి సంబంధించి రావచ్చు. అవార్డ్స్‌కి సంబంధించి నేషనల్, ఇంటర్నేషనల్ అఫైర్స్ గానీ చాలా అంటే చాలా కవర్ అవుతాయి. కరెంట్ అఫైర్స్‌ని అసలు నెగ్లెక్ట్ చేయకండి. అవి కూడా చదవడానికైతే ట్రై చేయండి.